చూడండి, ఆది కాండము 6వ అధ్యాయం దేవుని వాక్యము 19 వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి సమస్త జీవులలో సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనిది 2 చొప్పున నీ వాడలోనికి తీసుకురావలయును. వాటిలో మగవియును ఆడవియును ఉండవలయును. నీవు వాటిని బ్రతికించి, జాగ్రత్త వినాలి మాటలు, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము, అవి పక్షులలోనివే కాని, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనే కాని, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాపు వాటిలోనే కాని, ప్రతి జాతులు 2 చప్పున నీ యొక్కకు అవి వచ్చుతాయి. మరియు జాగ్రత్త వినాలి, 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలను కూర్చుకొని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకొనవలయును. అవి నీకును వాటికి ఆహారమగును అని చెప్పాను. అంతట నోవాహు గుర్తు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అతడు అలాగూ చేశాడు. చాలు, కాబట్టి చూడాలి. ఎవరి ఇప్పుడు నోవాహు యొక్క 3 అంతస్తులు కలిగిన వాడ యొక్క నమూనా క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు దేవుని సంఘములోనికి ఆయా జాతుల ప్రజలుగా మనం ఎట్లాగైతే వచ్చినామో దేవుని ఇంటిలోనికి, దేవుని కుటుంబములోకి, ఆనాడు నోవాహు యొక్క ఏర్పాటు చేసి తన చేత నిర్మించబడిన నోవాహు యొక్క వాడలోనికి జాతుల గల 2 రెక్కల గల పక్షులు, ప్రాకు పురుగులు, అలాగే చిన్న చీమ మొదలుకొని అడవిలో ఉన్న సింహముల వరకు జతలుగా 2 దోమలు, 2 ఈగలు, 2 చీమలు, 2 సింహములు, 2 ఏనుగులు, ఇలా చెప్పుకుంటే జతలుగా ఆడదియును మగదియును నీ యొద్ద ఉంచవలేదు. వినండి, వాడలోకి వచ్చిన తర్వాత వీటి యొక్క పదార్థాల యొక్క విధానము పూర్తిగా మార్పు కలిగింది. దైవ జనుడైన నోవాహుతో దేవుడు ఏ పదార్థాలైతే నీతో పాటు అవియును వాటితో పాటు నీవును బ్రతుకున్నట్లు నేను చెప్పిన ఆహార పదార్థములను నీవు వాడలోకి తీసుకొని వెళ్ళాలి అని దేవుడు నోవాహుకు ఏదైతే చెప్పినాడో సాక్షాత్తు నోవాహు అదే చేశాడు. వాస్తవానికి సింహం బయట ఉంటే సింహానికి ఏది ఆహారం? మేక కావచ్చు, పొట్టేలు కావచ్చు, గొర్రె కావచ్చు, లేడి కావచ్చు. సింహం ఎక్కడుంటే? బయట అడవిలో ఉంటే. మరి ఇప్పుడు సింహం ఎక్కడికి వచ్చింది? వాడలోకి వచ్చింది. మరి వాడలో సింహం ఉంది, వాడలో గొర్రె పిల్ల ఉంది. చెప్పాలి, వాడలో ఎవరున్నాడు? సింహము ఉంది, అదే వాడలో చెప్పాలి గొర్రె పిల్ల ఉంది. సింహం అలా కూర్చుంది, గొర్రె పిల్ల దాని ప్రక్కన అట్లాగా వెళుతూ. సింహాన్ని గొర్రె పిల్ల చూసింది, గొర్రె పిల్లను సింహము చూసింది. ఈ 2 ఒకవేళ బయట ఉంటే కనుక, ఎక్కడ ఉంటే? బయట అడవి అనబడిన ప్రపంచంలో ఉంటే కనుక ఖచ్చితంగా సింహం దాడి చేస్తారు. దేని మీద? గొర్రె, మేక, పశువులనేవి వేరు, మృగాలనేవి వేరు. మృగం అనే ప్రతి దానికి కూడా కోరం, పశువు ప్రతి వాటి కళ్ళు సమానంగా ఉంటాయి. తీసుకున్నాండి, గొర్రెనే తీసుకున్నామండి, ఆఖరికి ఆవునే మీరు చూడండి. నెమరు వేసి గడ్డిని తినగలిగే ఈ పశువులకి పండ్ల వరుస క్రమం ఒకలా ఉంటుంది. వీటికి పంజాలు, గోర్లు ఉండవు. ఇలాగ చీల్చడానికి గోర్లు ఉండవు. ఆఖరికి ఎలుక పిల్ల, ఎలుక, దానికి కోరలు ఉంటాయి.
అది మాంసాహారి. దానిని చంపుకు తినే పిల్లికి కూడా కూరలు ఉంటాయి, అది మాంసాహారి. కుక్క కూడా ఉంటాయి కూరలు, అది మాంసాహారి. ఈ కుక్కను కూడా తరవగలిగే చిలుక పులి ఉంటే కనుక దానికి కూరలు ఉంటాయి. చిలుక పులిని తరవగలిగే సింహానికి కూడా ఏముంటాయంటే కూరలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా గోర్లు ఉంటాయి. ఇవన్నీ రక్తము కళ్ళ చూస్తాయి ఈ జంతువులన్నీ. అలాంటి క్రూరమైన జంతువులు కూడా ఎక్కడికి వచ్చి తలదాచుకున్నవి? నోవాహు యొక్క ఓడలోకి వచ్చాయి. సాధు జంతువులు ఉన్నాయి, రక్తము కళ్ళ చూసే మృగాలు వంటి సింహము వంటివి కూడా ఉన్నాయి. అందులో ఏనుగులు ఉన్నవి, చీకురా లాంటివి ఉన్నవి, పెద్ద పెద్ద ఆ యొక్క అడవిలో ఉండే ప్రతిదీ రెండు రెండు జంతువులు. వాస్తవానికి బయట ఉంటే వీటి ఆహార పదార్థాలు ఏవేవో 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 అయి ఉండొచ్చు. మరి దేవుడు ఏం చెప్పాడో కానీ నోవాహుకు ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పదార్థాలకు అలవాటు పడినట్లు, అక్కడ నోవాహు ఏ పదార్థాన్ని అయితే సిద్ధపరిచి అక్కడ ఆ జీవరాశులన్నీ స్వాగతించాయి. దాదాపు ఎంతకాలం? 40 రోజులు అనుకుంటున్నారా? కావున నోవాహు వాడలో అడుగు పెట్టి హరారతు కొండ మీద ఉన్న ఆ వాడ నుంచి అడుగు బయట పెట్టేసరికి 1 సంవత్సరం పైబడయ్యింది. దాదాపు 1 సంవత్సరం 17 రోజులు పట్టింది అడుగు పెట్టిన గడియ. అడుగు అన్ని 2 చీమలు కావచ్చు, 2 తేనెటీగలు కావచ్చు, 2 కావచ్చు, 2 పురుగు కావచ్చు, 2 సింహాలు కావచ్చు. వీటన్నిటికీ దైవజనుడైన నోవాహు ఏ పదార్థములైతే శిఖరానికి చేరుకొని అక్కడ స్థిరపడేంత వరకు దైవ జనుడు ఇచ్చిన ఆహార పదార్థాల మీద అవి ఆధారపడ్డాయి తప్ప వాటి భావాలు, నేను క్రూరమైన జంతువుని, అడవులు నేను రాజుని, నా మాటకు లేక నా శబ్దం నేను అడవికి మృగరాజుని, కాబట్టి నా ప్రతాపాన్ని ఇక్కడ చూపిస్తాను అనే సింహము నోవాహు వాడలో తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నము చేయలేదు. నువ్వు బయట సింహాన్ని బయట అయ్యి ఉండొచ్చు కాక నోవాహు వాడలోకి వచ్చిన తర్వాత అక్కడ గొర్రె పిల్ల ఏ మేత వేస్తున్నదో నువ్వు కూడా అదే మేత వేయాలి. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చూడండి, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి కూడా ఎత్తు వలె కట్టి చాలే తోడేళ్లను అలా చూడాలి. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేత మేయను. ఏమండి, వాస్తవానికి అడవిలో ఉంటుంది సాధ్యమేనా? పులికి ఎదురుగా ఉంటూ వచ్చి గొర్రె పిల్లలు చూస్తూ సింహము అక్కడ గట్టిని వేయలేదు. బయట ఉంటే వీటి అలవాట్లు వేరు, వీటి రుచులు వేరు, వీటి ఆహార పదార్థాలు విధి విధానాలు వేరు. కానీ అన్ని కలిసి వచ్చి ఇక్కడ ఎక్కడున్నాయంటే నోవాహు యొక్క వాడలోకి వచ్చి కూర్చుంటారు. సింహం అది ఎత్తు ఏది మేస్తున్నదో దానికి సింహం కూడా అలవాటు పడినది. ధనాన్ని పెట్టి చూస్తే సమాజంలో చాలా ఏ రోజైతే రక్షణ కావాలని దేవుని సంఘంలో మనం చేర్చబడ్డామో, దేవుని ఇంటిలోకి, దేవుని కుటుంబంలో ఏ పదార్థం అయితే మన కొరకు సిద్ధపరచబడినదో, ఏ వాక్యాలు అయితే మనకి ఇవ్వబడుతున్నాయో, ఏ కట్టడలు అయితే మనకు దేవుడు విధులు విధానాలు నిబంధనలు సిద్ధపరిచినాడో,
దయచేసి వాటిని మనము సమ్మతించాలి, వాటిని మనము స్వాగతించాలి. ఇష్టపడాలి. నేను సింహానికల్లా గొర్రె పిల్లలు చంపుకు తినేస్తాను అని ఒకవేళ సింహం అనుకున్నదనుకోండి, ఒక్క పూటకే ఒక గొర్రె చచ్చిపోతాది, రెండవ సింహానికి ఇంకో గొర్రె పిల్ల చచ్చిపోతారు. ఇక నోవహు వాడలో గొర్రెల లిస్టు మనం తీసేయచ్చు. రెండవ రోజు ఈ రెండు సింహాలు కలిసి ఈ రోజు రెండు మేకలు తినేద్దాం అని అనుకుంటే మేకల లిస్టు ఖాళీ అయిపోతా. మూడవ రోజు రెండు పొట్టేళ్లు మనం తినేద్దాం, రెండు ఆవు ఎద్దులు కలిపి తినేద్దాం ఇలా అనుకుంటే కనుక నోవహు వాడలో సంవత్సరం అయ్యేసరికి కేవలం సింహాలు మాత్రమే మిగలచ్చేమో గాని మిగతా ఏ జంతువులు కూడా చక్కగా అద్భుతమైన ప్రియులారా, వాడలోకి ఎన్నైతే వెళ్ళినాయో చెప్పాలి, అన్ని మరలా చేతలుగా బయటకు వచ్చాయి. నోవహు ముగ్గురు కుమారుడు షేము, హాము, యాఫెతు, ముగ్గురు కోడళ్ళు నోవహు భార్య, మొత్తం మీద ఎనమండుగురు. ఈ ఎనమండుగురు ఇట్లాగైతే వెళ్ళారు అదే ఎనమండుగురు క్షేమంగా బయటకు వచ్చారు. రెండు ఎట్లా అట్లాగే మరణాలు వచ్చాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వాటి సొంత ఉద్దేశాలు బయట పెట్టలేదు, లేకపోతే వాటి క్రూరత్వాన్ని వెళ్ళగక్కలేదు, వాటి యొక్క తత్వ స్వభావాన్ని ఆ వాడలో నిరూపించే ప్రయత్నాలు చేయలేదు. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, మనం కూడా రమ్మన్నాడు, మన వెళ్దాం. రెండు సింహాలు వచ్చాయి, రెండు గొర్రె పిల్లలు వచ్చాయి, రెండు మేకలు వచ్చాయి. ఇలా ఈ రోజు భూమి మీద ఏదైతే మనం చూస్తున్నామో, మనుషులు మనం ఉన్నాం, మన కళ్ళ ముందు పశువులు, జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాడుకున్నామని మనతో పాటు సింహాలు, మనతో పాటు పులులు, మనతో పాటు చిరుతలు, మనతో పాటు ఏనుగులు. ఈరోజు ప్రపంచంలో ఏమైతే ఆఖరికి ఒక రెండు త్రాసు పాములే కావచ్చు, మనం జరుగుతూ ఒక త్రాసు పామే కావచ్చు. ఈ రోజు వేటినైతే భూమి మీద చూస్తున్నాం, ఇవన్నీ కలిసి ఒక రోజు నోవహు బయటవంటి వీటి అభిప్రాయాలు, వీటి మార్గాలు, వీటి ఉద్దేశాలు, వీటి ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే నోవహు వాడలోకి వచ్చిన తర్వాత వాటి ఉద్దేశాలు, ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళలో వాటికి ఏ ఆహారం అయితే సిద్ధపరిచినారో వాటికి అవి అలవాటు పడ్డాయి. ప్రభువులోకి రాకక ముందు మనకు చాలా రకాలైన అలవాట్లు ఉండదు. అలవాట్లు అంటే విభిన్నమైనవి నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది సంపాదించేది తక్కువ ఉంటుంది, కడుపుకు తినేది మాత్రం చాలా ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కష్టార్జితం తక్కువ, కడుపుకు తినేది ఖరీదైనది గొప్ప గొప్పవి తినాలని కోరికలు చాలా మందికి ఉంటాయి. అంటే 1000 రూపాయలు తెస్తే పడేస్తాం. ఒకవేళ అది వివాహ రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, మార్కెట్ లో పెడితే 200 రూపాయలు ఖరీదు చేసే వస్త్ర చీర దొరుకుతుంది, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే పట్టు చీర కూడా దొరుకుతుంది. కొన్ని సందర్భాలు మన అభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే, నేను బాగా కనబడాలి, అందరు నన్ను అడగాలి, చీర ఎట్లా కొన్నాం, చాలా నన్ను అడగల, కాబట్టి ఎంత లేదన్నా 10,000 పైనే నేను చీర కొనుక్కోవాలా నా పెళ్లి రోజు. ఇలాంటి అభిప్రాయం ఉండటం తప్పు లేదు, చాలా మందులు ఉంటాయి. ఈ సంవత్సరం నా భర్త చేత ఒక నెక్లెస్ నేను చేయించుకోవాలి పెళ్లి రోజుకి, అలా వచ్చే సంవత్సరానికి ఇంకోటి ఏదో వస్తువు కొనాలా, అలా వచ్చే సంవత్సరానికి ఒక సెంటు భూమి నేను కొనిపించుకొని మా ఆయన చేత, ఇలాంటి ఉద్దేశాలు ఉండటంలో తప్పు లేదు. ఈ సంవత్సరం బాబు పుట్టాడు, బాబు పేరు మీద ఒక ఎకరం భూమి కొనాలా, ఇలాగా మంచి ఆలోచన లేదు, నేను కాదు. ఇలాంటి అభిప్రాయాలు చాలా మనలో ఉంటాయి. ఏనాడైతే ప్రభువులోకి మనం వస్తామో ప్రియులారా, మన అభిప్రాయాలు అన్ని ప్రకటపడతాయి. దేవుని స్వచిత్వం మీద మనం ఆధారపడతాం. ఇలా అనిపిస్తుంది, దేవా ఏది నీవు నాకు అనుగ్రహిస్తావో దానిని స్వీకరించే మంచి మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఉన్నాదని చెప్పి గొప్పలకు పోయింది లేదు, లేదు అని చెప్పేసి మరి దిగజారిపోయిన స్థితి కాకుండా
కలిగిన దానితో ఆ తృప్తిపరచబడే ఆ మంచి మనసు ప్రభు యొక్క ఇంటిలోకి ఎప్పుడైతే మనం వస్తామో ఈ గొప్ప ఆలోచన మన జీవితంలో ఏర్పడతా. వారు మనసు రక్షణ అనుభవం పొందినటువంటి వారు మందిరానికి వచ్చేటప్పుడు అలాగే దేవుని కుటుంబంలోకి వస్తున్నప్పుడు ఇలా అనుకోవాలి, అవును నేను చాలా ధనికురాలను, కానీ నేను వెళుతున్న సంఘంలో నాకంటే కింద స్థితి గల సామాన్యమైన దేవుని బిడ్డలు ఉన్నారు, కూడుకొని వెళ్ళేవారు ఉన్నారు, సామాన్యమైన పనులు చేసుకునే బిడ్డలు ఉన్నారు. నేను మాత్రం ఇంకా అర్భాటంగా వెళ్ళటం న్యాయం కాదు. నన్ను చూసి పేదవాడు తమలో తాము కృంగిపోకుండానట్లు వారికి కూడా నేను సరిపడేటువంటి రీతిగా ఒక మెట్టు నేను తగ్గించుకొని నా స్థాయిని కాస్త ప్రక్కకు పెట్టి నా తోటి సంఘ బిడ్డలతో నేను కూడా సమానమైన బిడ్డగా నేను కనబడాలి. అలాంటి భావముతో దేవుని ఇంట్లో నేను వర్తిల్లాలి. ఇలాంటి ఆలోచనలు మారు మనస్సు రక్షణ అను పునాది ఎప్పుడైతే మన జీవితంలో మనం పొందామో, ఎంత గొప్పవారి అయినప్పటికీ దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా అనుకోవాలి, అయ్యో మా సంఘంలో రకరకాల దశలు వస్తుంటారు, ఏ పూటకు ఆ పూట కష్టపడే వారు కూడా ఉన్నారు మా మందిరంలో, కాబట్టి నేను అందరికీ సరిపోడా. అందరు నన్ను చూడడంతో వాడు అనుకోవాలి, అయ్యా ఈవిడ చాలా ధనవంతులు వీళ్ళు, అయినా దేవుని నమ్ముకున్న తర్వాత ఈవిడ మాలో ఒక మనిషిగా, మాతో పాటు సమానమైన వ్యక్తిగా, మా ఇంట్లో భోజనం అంటే వచ్చి మా ఇంట్లో భోజనం చేస్తారు, కిందంటే కిందనే కూర్చోగలుగుతా. కానీ వారు చాలా ఆస్తిపరులు, కోటీశ్వరులు, వందల వేల ఎకరాల భూస్వాములు అయినను దేవునిలో వచ్చిన తర్వాత వీళ్ళ మార్పు ఎలా ఉందంటే వారు కూడా మాతో పాటు సమానంగానే ఉంటారు. ఇలాంటి పునాది రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో వేయబడాలి. జాగ్రత్త అర్థం చేసుకోనండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కలవు. కొన్ని ఘనతకు మరికొన్ని ఘనహీనతకు వినియోగించబడను. కానీ ప్రతి వస్తువు కూడా మనకు అవసరమే. మన ఇంట్లో వాడుకొని ఇప్పుడైతే స్విచ్ చేస్తే లైట్ వెలుగుతున్నాయి. పూర్వకాలంలో అందరిలో దీపాలు, ఈ దీపానికంటే ఇంకా ముందుకు పడితే ప్రమిదిలో ఒత్తు పెట్టి నూనె పోసి వెలిగించటం, లేదా దివిటీలు కారణాలు వెలిగించటం, అంటే రాత్రిపూట వెలిగించటం కొరకు. ఈ రోజు మనం స్విచ్ చేస్తే లైట్లు వెలిగేస్తాం. అంటే మట్టితో చేయబడిన ప్రమిది అదొక చిన్న పాత్ర. అంటే సాయంత్రపు వేళ అయినప్పుడు దీపం వెలిగించుకోవడానికి ఆ చిన్న మట్టి పాత్ర మనకు అవసరమే. అన్నం వండుకొని తినటానికి ఒక మట్టి కుండ కూడా మనకు అవసరమే. ప్రాణానికి సేద తీర్చుకోవడానికి చెక్కతో తయారు చేయబడిన ఒక మంచం కూడా మనకు అవసరమే. ఇలా చెప్పుకుంటే మన ఇళ్లలో రకరకాల వస్తువులు ఎట్లాగైతే ఉన్నాయో, దేవుని ఇంట్లో కూడా పై స్థానం, మధ్యస్థితి, కింద స్థితి, అంటే మరి పేద స్థితి గల వారు కూడా వస్తుంటాం. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వారుగా ఉండాలంటే, నోవహు యొక్క వాడలోకి వెళ్ళిన జంతువులన్నీ కూడా ఏ అభిప్రాయంతో అవి జీవిస్తూ వచ్చాయో ఆ సంవత్సరం పాటు మనం నిత్య జీవానికి ఎత్తబడే సమయం మనకు ఆసన్నమయ్యే వరకు కూడా మన నిజ జీవితంలో కూడా అదే అభిప్రాయంతో మనం ఉండాలి. చూడండి 35 అదే యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే 34 యెషయా గ్రంథము 34:14-15 వచనం చూడండి. వెళ్ళింగమ్మా అడవి పిల్లుల ఓకే నక్కలను అచ్చట కలిసి కొనను నాకు కనబడతలేదు మాట. అచ్చట అడవి మేకలు తన తోటి జంతువులతో కనుగొనను, అచ్చట చువ్వ బిడ్డ విశ్రమించు కలం చూచుకొనను, చిత్త గోబగూడు తుకొనను, అచ్చట గుడ్ల గూము అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును, అచ్చటనే
తెల్ల గద్దలు తమ జాతి పక్షులతో కూడా తూడుకొనును. ఇందాక మనం ఒక అధ్యాయం చదివాం. అదేంటది? యెషయా గ్రంథం. అక్కడ మీరు ఏం చదివారు? ఎద్దు వలె సింహము గడ్డి వేయును, గొర్రె పిల్లలు తోడేళ్లను గొర్రె పిల్లలు కలిసి ఒకే చోట కలిసి మేత వేస్తాయి. ఇది ఇందాక మనం చదివిన అధ్యాయం. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరొక అంశం ఏంటి చూడండి. అడవి పిల్లలను నక్కలు అంచట కలుసుకును, అంచట అడవి మేక తన తోటి జంతువులతో కనుగొలను, అచ్చట చూడ పెట్టండికి విశ్రమ స్థలమును చూచుకును, చిత్తగోబ ఊరు కట్టుకును, అచ్చట గుట్లు పెట్టి పొదిగి నీళ్లలో వాటిని కూర్చును, అచ్చటనే తెల్ల గద్దలు కూడా తమ జాతి పక్షులతో కూడా కూడుకుని. ఎంత అద్భుతం! అంటే నోవహు యొక్క వాడై ఆనాటి దేవుని యొక్క పెద్ద కుటుంబం ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన స్వరక్తాన్ని చిందించిన తర్వాత ఇప్పుడు ఆయన నామం పేరిట ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అనబడినటువంటి ఈ సంఘములోకి ఈనాడు కోట్ల ప్రజలముగా ఆయా జాతుల ప్రజలుగా మనం వచ్చి కూర్చుంటున్నాము. ఇక్కడ అందరికీ ఒకే రకమైన మేత అనబడిన ఒకే రకమైన ఆహారం ఇచ్చట మనకు అందించబడుతుంది. ఇచ్చట తెల్లకు గోవయు గుడ్ల గోవులు పక్షులు గద్దలు అన్ని జాతుల పక్షులు అన్ని జాతుల పశువులు అన్ని జాతుల మృగాలు వంటివి నానా జాతుల గలవి నోవహు వాడలోకి ఎట్లా వచ్చి అన్ని ఒకే చోట నివాసం చేస్తున్నావో దేవుడి ఇంటిలోనికి వచ్చిన తర్వాత మనం బయట ఉన్న మన స్థితిని మర్చిపోవా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం సమానత్వం గలవా. ఒకవేళ బయట ఉన్న స్వభావమే నోవహు వాడలోకి వచ్చిన తర్వాత ఒకటి వాడి అభిప్రాయం అట్లాగే ఉంటే కనుక అసలు ఏ జంతువు కూడా బ్రతుకుండేది కాదు. సర్పము ఒక్కొక్క దాన్ని కాలేసుకుంటూ వెళ్ళిపోతాది. ఒకవేళ అందులోనే గనక ముంగీసు లాంటిదే గనక ఉంటే గనక ముంగీసు సర్పాన్ని చంపేస్తాది. గొర్రె పిల్లలనేమో ఈ సింహాలు చంపేస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆఖరికి నోవహు యొక్క ఫ్యామిలీ కూడా ఉండదు. ఎందుకంటే ఏదో ఒక పెద్ద పులి నోవహును చంపేయచ్చు, నోవహు వారిని చంపేయచ్చు, వారి పిల్లలు కూడా చంపుకు తినేయచ్చు. ఇక నోవహు వాడలో అసలు ప్రాణము గలది ఏది ఉండదేమో అనేటువంటి పరిస్థితి ఎదురు ఉండొచ్చు. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు చీమ మొదలుకొని సింహము వరకు పిచ్చుకు మొదలుకొని రాబందు వరకు కొట్ల గూబు వరకు ప్రతీది 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 దైవజనుడైన నోవహు మాట ప్రకారం దేవుడి చిత్త ప్రకారం అవన్నీ కూడా ప్రేమతో సమానత్వం కలిగిన ఐక్యతతో అచ్చట నివాసం చేసినవి. బయట ఉంటే వాటి పరిస్థితులు రకరకాలుగా ఉండుండేవి. నోవహు వాడలోకి వచ్చిన తర్వాత అది నేర్చుకున్న మంచి పాఠం ఏంటంటే దేవుడు నన్ను ఇక్కడ పంపించింది తోటి జంతువులు చంపుకు తినమని కాదు, రాబోయే భవిష్యత్తులో నా వంశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నన్ను దేవుడు ఇక్కడ సిద్ధపరిచాడు. దేవుడు ఏది ఇస్తాడో దానిని నేను ఇష్టపడాలి. దేవుడు ఏది తినమని ఆజ్ఞాపించాడో దానితోటి నా కడుపు నింపుకోవాలి తప్ప బయట ఉన్నట్లుగా నోవహు వాడలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రయత్నాలు నేను చేయటం అనేది సరికాదు. ఒక దినాన ఒక దేశాన్ని పరిపాలన చేసి ఒక మహారాజు గారు తన దగ్గర మంత్రి గారిని జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించడానికి మంత్రి అన్నట్టు పక్షులలో ఏది గొప్పది, పక్షులలో ఏది గొప్పది అని ఒక మాట అడిగాడు. వెంటనే మంత్రి అంటాడు, పక్షులలో ఏది గొప్పదంటే ఆ మాత్రం తెలీదా మహారాజా మీకు? అసలు నెమలంతటి అందము గలది ఇంకేమైనా ఉంటారా? నెమలు తీసుకుని అనేసరికి పనివారు నెమలు తీసుకురావడంతో దాని యొక్క
వెనక భాగం అలాగ రెక్కలు విడిచినట్లుగా ఆ వెంట్రుకల జూలు అలా విప్పేసరికి అది నాట్యం ఆడుతున్న స్థితిని చూసి రాజుగారు చాలా సంతోషించారు. అప్పుడు నెమలి పని అయిపోయింది సరే ముందు వెళ్ళొచ్చు. ఆ వెళుతూ అనుకుంటున్నట నన్ను ఎవ్వరు బీటౌట్ చేయగా రాజు గారి మనసులో నేను ముద్ర పడిపోయాను. చివరికి మరలా నన్నే రాజు గారు పిలుస్తారు. నాకంటే అందము గల జంతువు లేకపోతే ప్రాణి ఈ సృష్టిలో మనకి ఏది కూడా ఉండదు. నేను అంత రమ్యముగా ఉన్నాగా నేను కంటికి కనబడతాను. చివరికి మరలా నన్నే పిలిచి బహుమానం రాజు గారు నాకేస్తారు చూసుకోండి అని చెప్పి అది వెళ్ళింది. తర్వాత అన్నాడు సరే ఇంకా ఏమైనా గొప్ప ఉన్నాయనంటే ఇంకేమున్నాయి మహారాజు ఉన్నాయి ప్రవేశపెట్టండి అనంట. హంస వచ్చింది. ఎవరు వచ్చారు? హంస. పెద్దలు ఒక మాట అంటారు కాగిలాగా కలకాలం బ్రతుకుంటే కంటే హంసలాగా మాట చూడండి. యోగ గ్రంథంలో కూడా కనబడుతుంది అన్నమాట. యోగ గ్రంథంలో ఆ మాట మీకు 29:18. యోగ గ్రంథం 29. అప్పుడు నేను ఇట్లా అనుకుంటే నా కూటి యొక్కనే నేను చచ్చేదను. ఆ హంసవలే చెప్పండి హంసవలే ఈ మాట మీకు బైబిల్లో ఉంది. హంస చెప్పండి. హంస చాలా అంతా కనబడుతుంది. హంసలు ఎవరు ఇష్టపడతారు తెలుసా? రాజు గారి ఇంట్లో ఉన్న మహారాణి యొక్క యువరాణి కుమార్తెలందరూ స్నానానికి వారి వెళ్ళేటువంటి ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద కవల పువ్వుల మీద పచ్చటి ఆకులు వాటి మీద హంసలు ప్రయాణం చేస్తే సమయం చాలా ఎక్కువ గడుపుతారు. వారు ఇష్టపడతారు. వెంటనే మహారాణి పైలే సందట రాజా మేము ఎప్పుడు కూడా స్నానం చేసినప్పుడు మా పక్క నుండే ప్రయాణం చేస్తుంటాయి హంసలు చాలా బాగుంటాయి. అవునా మహారాణి? సరే మీరు వెళ్ళొచ్చు. రెండో మరొక ప్రవేశపెట్టాడు అనంట. హంస అనుకుంటుందట మహారాణి నన్ను ఇష్టపడేదంటే బహుమానం నాకే వచ్చేస్తుంది, నాకంటే మించింది ఇంకా ఏమీ లేదు, నెమలు కూడా ఓడిపోతుంది అని అది పట్టింది. ఈలోగా గాన కోకిల చెప్పండి కోకిల ప్రవేశపెట్టాడు. కోకిల వచ్చింది. ఏంటి నీ స్థాయి అంట. మహారాజా నా అందమైన స్వరం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. నేను పాడేనంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. పాడమంటారా? పాడు అన్నాడు. ఒక అందమైన రాగాన్ని ఎత్తుకున్నది, పాట పాడింది, అయిపోయింది. సరే నువ్వు వెళ్ళొచ్చు అన్న. దాని పని అయిపోయింది. తర్వాత మరొక దాన్ని ప్రవేశపెట్టండి అన్నట. పావులు వచ్చింది. ఎవరు వచ్చారు? పావులు వచ్చింది. పావులు వచ్చిన తర్వాత పావులు అనుకున్నది కదా నన్నే ఖచ్చితంగా రాజుగా ఇష్టపడతాను. ఎందుకంటే శాంతికి చిహ్నముగా పావురాలను గాలిలో ఎగరేస్తారు. కాబట్టి ఏదైనా ఒక సంతోష కార్యానికి నన్ను చేతులతో పట్టుకుని గాలిలో విడిచిపెడతారు. అందరు నన్ను చూస్తుంటుండగా చప్పట్లు కొడతారు. కాబట్టి నన్ను ఎలాగైనా ఇష్టపడతారని చెప్పి పావులు వచ్చిన తర్వాత పావులు నీ డ్యూటీ ఏంటి అని అంటారట. నేను సంతోషానికి నేను చిహ్నం కారణం నేనే. నేను సంతోషానికి ముద్రగా నన్ను ఎంచుకుంటాను. ప్రతి శుభకార్యానికి నన్ను సంతోషంగా గాలి విడిచిపెడతారు. ఓహో అలాగా, సరే నువ్వు వెళ్ళచ్చు. తర్వాత ఎక్కడ మచ్చలేని ఒక అందమైనటువంటి ఆ యొక్క చిలుక పచ్చగా కలర్ కలిగినది. నీ డ్యూటీ ఏంటంటే ఏం లేదు మహారాజా, నేను తిన్నా ప్రతి పండు కూడా పసుపు తినాలని కోరుకుంటాను. జామ కొట్టుడు చెలకొట్టుడు కాబట్టి చెలకొట్టిందని చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటది అని నన్ను పొగుడుతుంది మహారాజా. సరే నీ డ్యూటీ అయిపోయింది, వెళ్ళొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా అనంటే ఏంటి నీ డ్యూటీ? ఏం లేదు మహారాజా, భూమికి కొన్ని వేల మైళ్ళు ఎత్తులో నేను ప్రయాణం చేస్తాను. మిగతా పక్షులన్నీ నా క్రిందనే ఉంటాయి. నేను ఎగిరినంత ఎత్తులోకి ఏది ఎగరదు మహారాజా, ఇది నా స్థాయి. ఓహో సరే మీరు కూడా వెళ్ళచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనంటే వెనక కాపు వస్తుంది కదా. దానికి వీటికి వాటికి తగ్గ మంచి మంచి పేర్లు ఉన్నాయి.
హంసను అయితే నెమలిని ఎవరైనా ఇష్టపడతారు, అది చాలా అందమైన పక్షి. అలాగే హంస చాలా మంది ఇష్టపడదు. అలాగే పావురం, ఇలా చెప్పుకుంటే ప్రతిదానికి ఒక్కొక్క స్థాయి ఉంది. అందరూ కూడా వాడేటువంటి భిన్నమైన దిక్కుమాలి కాగంటారు. ఏంటంట దిక్కుమాలిని కాగి అంటారు. మరి కాగినగరీడు ఇలా కొన్ని సందర్భం నల్లగా ఉంటే అదే పేరు ఎత్తుతారు. అప్పుడు పక్షులను అన్నాయట, మిమ్మల్ని పిలుస్తే మీరు వెళ్ళచ్చు ఇంకా అంటే ఏమంటారబ్బా, ఏముందబ్బా అది చేయడానికి, ఏమున్నది అనుకుంటూ కాయకు వస్తుందంట. మంత్రి ఏమిటిది మహారాజా, దీని పేరు కాయ అంటారు. ఏంటి దీని ప్రత్యేకత, ఏమిటి ప్రత్యేకత అని అనేసరికి మంత్రి ఏం చెప్పాలో అర్థం కాక అంటే మహారాజా అంటే కాక ఆగు, నువ్వేం చెప్పలేదే నేను చెప్పుకోలే. మహారాజా, నేను నెమలంత గొప్పదాన్ని గాను, హంసంత గొప్పదాన్ని గాను, పక్షిరాలంతా ఎత్తుగా కాదు ఎగిరంత తేగ వంటిదాన్ని కాదు, మచ్చలేనటువంటి ఆ యొక్క పచ్చగా ఉండేటువంటి చిలుక వంటిదాన్ని కాను, అందంగా పాడటానికి ఆ స్వరము గానపోగిల్లాలంటే దాని కూడా నేను కాను. కాకపోతే దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు నా చివరి కూడా ఉంటుంది. కాపోలం అంటే ప్రత్యేక స్థానం పాటించాడు. అంతగా మీరు ఎవరికి ఉపయోగపడకపోవచ్చు. నా దగ్గర గొప్పగా చెప్పుకోవడానికి ఏది మా దగ్గర లేకపోతే కాపోలం అనబడిన మా కావ్యాన్ని పెంచగా దైవజనుడు మేము పోషించాను మహారాజా. అప్పుడు రాశారండి, వీటన్నింటిని బయట పంపించేది కాకినాడ ఒకసారి. కాబట్టి వినండి, మన బయట పరిస్థితులను బట్టి చూస్తే మన స్థాయిలో చాలా గొప్పవి కావచ్చు, మంచి స్థితి కావచ్చు, అంతే కాదన్నట్లు మనం కష్టపడే దానిని బట్టి మన కుటుంబాల పరిస్థితి అలాగే ఉంది. కానీ మనం బయట ఉన్న కుటుంబాలతో దేవుని కుటుంబాన్ని అంచనా వేయడం. దేవుని కుటుంబము, దేవుని ఇంటిలోకి వచ్చామంటే నీ రాజ వైభవం చాలా విలువైంది. ఇక్కడ నీ రాజస్థితి చాలా గొప్పది. ఏ పక్షులకైనా ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఆ దిక్కుమాలి రాలేదా, అది రాకపోవడమే మంచిదిరా బాబు అని అనుకునేవాడు. బయట పక్షులకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళకపోతే మహా సంతోషం అనుకునేవాడు చాలా మంది అంటారు. ఒక్క ఆదివారం ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే ఈ కొరకు ఎదురు చూపు చూసే సంఘాన్ని కోరుతున్నారు. ఇక్కడ అలా వచ్చి ఆదివారం నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, సిస్టర్ పోయిన ఆదివారం కారణం ఏంటి అమ్మా, మేము బయలుదేరదాం అనుకున్నాం, మీలో మా వారికి కొంచెం అలర్జీగా ఉండటాన్ని బట్టి ఇలా జరిగింది, అందుకు ఆదివారం అవుకు అలాగా అంటే ఈ విధమైన పరామర్శించటం, నువ్వు రాకపోతే నీ కొరకు ఎదురు చూపు చూడటము, కష్ట స్థితిలో ఉంటే సంఘముగా వచ్చి నేను పోషించటం, తర్వాత నీ కొరకు దేవుడు చేయడం అనేటువంటిది అసలు బయట నువ్వెవరో నేనెవరినో బయట ప్రపంచానికి తెలుసు. అలాంటి మనందరము దేవుని కుటుంబంలోకి ఎప్పుడైతే మనం చేపట్టామో ప్రియులారా, ఇక్కడ నీకు నాకు ఒక విలువైన గుర్తింపు ఏర్పడినది. ఒక విలువైన మెట్టు మీద మన దేవుడు ఇక్కడ నిలబెట్టాము. ఒక విలువైన మంచి స్థితి, ఒక మంచి స్థాయి, ఆర్థికంగా మనం మాత్రం చాలా మంది అంటారు, ఏమన్నా కష్టం రాలేదా, ప్రార్థన చేస్తే చాలా బాగుంటది. అమ్మా మీరు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నారు అంటే పాపం చిరుగుపోయిన చీర పెట్టుకొని రావచ్చు అండి. సంఘాన్ని ఎంతో ఆదరించేదిగా ఉంటారు. కానీ ఆ ఇంటికి వెళ్ళి చూస్తే పడుకోవడానికి సరైన మంచం కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుని ఇంటిలో దేవుడు ఆవిడకి ఇచ్చిన స్థానం ఎంత గొప్పది అంటే ఆమె ప్రార్థన చేస్తే అందరి కళ్ళంత ఆనంద బాష్పాలు. అంటే దేవుడు ఎంత ఎప్పుడైతే దేవుని కుటుంబం ఈ విధంగా వర్ధిల్లాలి, దేవుని ఇల్లు ఈ విధంగా ఆశీర్వదించబడాలి, దేవుని కుటుంబం ఎప్పుడు కూడా నూనంతగా ఫలభరితంగా ఉండాలి ఎప్పుడైతే మనం కోరుకుంటామో, సెకండ్ వ్యక్తిగత మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి.
మన కుటుంబంలో కూడా ఆశీర్వదించబడతాయి. మన కుటుంబంలో కూడా దీవెన స్థితికి మనం చేరుకోగలుగుతాం. ఎవరైనా ఆకలితో వస్తే కడుపు నిండా ఆహారం పెట్టగలిగి ఆ స్థితివంతులుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచగలుగుతాడు. ఇంతకు మించిన భాగ్యం మాత్రం మనకి ఏం కావాలి? ఇప్పుడు 100 కేజీలు ఇంట్లో బియ్యం బస్తా ఉందని చెప్పేసి ఒకే పూట ఏ పూట కాపూట మనం బియ్యం తెచ్చుకున్నా ఆ కడుపుకి ఆహారమే తింటాం. 100 కేజీలు బస్తా ఒకే ఇంట్లో ఉన్నా సరే ఆ రోజు కూడా మనం ఎంత తింటామో అంతే తినగలుగుతాం. గొప్పవారు అని చెప్పి 4 ఎక్కువ తినేసి ఏది కూడా లేదు. కాబట్టి బయట ప్రపంచంలో మన స్థాయిలో మన స్థితులు చాలా గొప్పవైతే ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే ఇది దేవుని యొక్క పెద్ద కుటుంబం. ఈ దేవుని కుటుంబంలో ప్రవేశపెట్టబడినటువంటి మనం చాలా విలువైనవా. ఇక్కడ ఉండేటువంటి మహారాధనమైనటువంటి దేవదేవుడు అనుదినాలను గమనిస్తున్నారు. ఎవరు ఉండే స్థితిగతులు వారికి ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని సంఘములో మన స్థితి లేకపోతే మన యొక్క జీవన విధానము దేవులకు దీవెనకరంగానే ఉంటాయి. కాలంలో ఆ యొక్క ఒలివ ఆకులు కొంచెం అర్థం చేస్తుంది. కాకి చచ్చిన వాటిని తినేను అనే మాట మనకు అదే నోవాహు అధ్యాయంలో మరి తిరిగి రానప్పుడు నోవాహు యొక్క వాడలో సింగల్ గా మాత్రం ఉంటుంది ఒక కాకి. ఎందుకంటే కాకులు 2 వెళ్ళి ఉండవచ్చు. ఒక కాకి బయటకు వచ్చి సచ్చిన కడేవరాల మీద వాలేదో లేకపోతే నోవాహు వాడలోకి రెట్టం రాలేదో కాదు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత అన్ని జంతువులు ఒకవేళ వస్తే బహుశా కాకి సింగనగానే వచ్చుండొచ్చు. అప్పుడు అనుంటాయి, నేను ఒంటరిదాన్ని అయిపోయావా, నువ్వేమీ లేదాన్ని అయిపోయావా, మేమందరం చెదలుగా ఉన్నాం అనుకోవచ్చు మిగతా జంతువులని. కానీ అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా, ఆ రోజు వెళ్ళిన కాకి ఎక్కడో ఒక చోట మొత్తం మీద అది మారు మనసు పొందే ఉంటారు. ఒకవేళ ఈ నోవాహు వాడలో ఉన్న కాకి ఆడదైతే మగద బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఒక నోవాహు వాడలో ఉంటే ఒక మగదైతే ఆడద బయటికి వెళ్ళి. ఈ రోజు కాకుల సంఖ్య మనం చూస్తున్నప్పుడు విస్తారంగా కాకుల సంఖ్య ఉన్నాయి అని అంటే ఎక్కడో ఒక చోట మళ్ళా 2 కూడా ఎదురుపడ్డాయి. చూడండి 12వ అధ్యాయం అనుకుంటా ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. చూడండి, ఆ రోజు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన వాడు ఏడి. 30 చూడండి, యోబు గ్రంథంలోనే ఆ మాట మనకు కనపడుతుంది. 38 తిండి లేక, చూడండి, తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొదలుపెట్టినప్పుడు కాకి ఆహారమును సిద్ధపరిచిన వాడు ఎవరు? 10వ అధ్యాయము మత్తయి సువార్తలో ఈ మాట ఇట్లా రాయబడుతుంటారు. 10వ అధ్యాయము మత్తయి సువార్తలో 16వ వచనంలో ఈ మాట ఇట్లా పంపినట్లు కనుక పాముల వలె వివేకం ఉందండి. అంటాడు కాకుల సంగతి, పక్షుల సంగతి విచారించింది, అవి ఎంత మాత్రమూ చింతించాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఎంత మాత్రము విచారింపకయే కాకుల సంగతి విచారించండి, అవి విత్తావు పక్షుల గురించి విచారించాలట. ఒక చోట మాత్రం క్లియర్ గా కాకుల గురించి అన్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఎక్కడో చోట పెను ప్రమాదం జరిగి ఆర్థికంగానో లేకపోతే మన బంధువులు ఏదో ఒక మాట అనేసరి నేను ప్రభువుని విడిచిపెట్టి 2 అడుగులు దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు రావచ్చు.
ఏమైనా అందరూ బాగున్నావు, నువ్వు యేసు ప్రభు నమ్ముకు నువ్వేముత్తరిచ్చావు అని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక కడుపు వెనక్కి వేసే సందర్భం వస్తాయి. కొన్ని వారాలు మందిరం ముఖం కూడా చూడలేని సందర్భాలు వస్తాయి. కానీ రక్షణ పొందిన నిన్ను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడాయి. ఈ అధ్యాయం మనం ధ్యానం చేస్తే నోవాహు యొక్క వాడాలో ఒక కాకి బయటికి వెళ్ళింది, మరలా తిరిగి రాలేదు. ఒకే కాకి ఎదురు వచ్చినప్పుడు మరలా ఈ కాకి మరలా ఎట్లా పిల్లలకలేంటి, ఏ కాకి అయితే తప్పిపోయినదో అది ఎక్కడో ఒక చోట మొత్తం మీద ఎదురుపడినది. అది దేవుని యొక్క కార్యాలు అంత విలువైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు మనల్ని అడుగు వెనక్కేసేలా చేస్తాయి. అయినా రక్షణ ఇచ్చిన దేవుడు మనల్ని మరిచిపోవడానికి దేవుడు అవిటితనము కూడా మనకు అడ్డు చెప్తాడు. 2 చేతులు గలవాడు రోజంతా కష్టపడితే 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ఒక చేతితో కూలి పని చేసుకున్నవాడు సాయంత్రం అయినంత వాడు కూడా 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు. 2 చేతులు గలవాడు అంతే పని చేశాడు. ఒక చేయి గలవాడు భుజం మీద సిమెంట్ బస్తాలు పెడితే రోజంతా మోస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు 1000 రూపాయలు తీసుకెళ్తాడు. అలాగే 2 కాళ్ళు కలిగిన వాడు రోజంతా 1000 రూపాయలు కష్టపడితే చక్కలో కర్ర పెట్టుకొని బరువులు మోస్తూ రాత్రి అయ్యేసరికి వాడు కూడా 1000 రూపాయలు సంపాదించవచ్చు. అంటే కష్టపడాలన్న మనసు మనకుంటే మన అంగవైకల్య రూపం, మన అవిటి తరం ఎప్పటికీ మనకు అడ్డు చెప్పాలి. ఇలాంటి బుద్ధి, కుశలత, విలువైన మాటలు ఎక్కడ వరకు దొరుకుతాయంటే దేవుని భోజనపు బల్ల అనబడిన దేవుని గృహములు మాత్రం. నిజంగా బ్రతకగలిగిన ఆదరణ, ప్రాణానికి నెమ్మది, సమాధానం దేవుని ఇంటిలో కనుక దొరికే దేవుని వాక్యం. ఇంకే మనం దేవుని యొక్కకు రాకపోతే ఎప్పుడో ఈ లోకం దాటిపోతాం. అందుకెదురైన ఎదురు దెబ్బలు, అందుకెదురైన సమస్య, మనకున్న ఒంటరితనం, మనకున్న ప్రతికూల పరిస్థితి, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మనకున్న అవమానం, వీటిని బట్టి చూస్తే ఎప్పుడో ఈ లోకాన్ని దాటి మనం వెళ్ళిపోవలసిన వారు. దేవుడు రమ్మనుకున్న కానీ మనము కానీ వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు. నాకున్న పరిస్థితులు బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి. కానీ ఈరోజు అలా కాకుండా ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర కూర్చొని వెనకాల ఎన్నో కలవరాలు లాంటి కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ గుండె రాయిగా మార్చుకొని ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వింటున్నామంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆదరణ, నెమ్మది ఇంత అంతా కాదు. ఇంటి భాగ్యం మనకి ఎక్కడ దొరుకుతున్నదంటే దేవుని యొక్క కుటుంబంలోకి వచ్చినప్పుడే ఇది మనకు సాధ్యము. దేవుని కుటుంబము ఆశీర్వదించబడి వర్తిల్లాలి అన్నప్పుడే వ్యక్తిగతంగా మన కుటుంబాలు వర్తిల్లు. దేవుని ఇంటిని మనం పట్టించుకోకుండా ఎప్పుడో నెలకొకసారి ఏదో సందర్భాన్ని బట్టి దేవుని మందిరం ముఖం చూసి వెళ్ళిపోతూ నా కుటుంబం మాత్రం వర్తిల్లాలి అంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. ముందు దేవుని ఇంటిని మీరు చూడండి, ఆ తర్వాత వ్యక్తిగత మన కుటుంబాల కోసం మనం ఆలోచిద్దాం. ప్రభు అంటాడు, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారించకండి. ఇవి కావాలని అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. ఇవి కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. మీరైతే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరొక అధ్యాయం చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అనగా దేవుని ఇంటిలోకి వచ్చినటువంటి మార్పు చెందిన మనము ఇప్పుడు దేవునికి మనం దేవాలయంలో రూపాంతరం చెందాలి. దేవునికి ఎప్పుడైతే మనం రూపాంతరంగా మనం చెందామో మన దేహములో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని దేవుడు ఒక్కొక్క సాధనముగా, ఒక్కొక్క రీతిగా మన అవయవములను దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ప్రయాణం చేయడానికి కారు అవసరం, దారి చూపటానికి ఏమో కన్ను అవసరం, పని చేయటానికేమో చెయ్యి అవసరం. ఇలా చెప్పుకుంటూ వెళితే దేని పనితీరును బట్టి దేహంలో ఎన్ని అవయవాలు, ఇందులో ఏది కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకత లేదు. కన్ను కాలుతుందో నాకు అక్కర్లేదని చెప్పదు. సింహం నేను మాత్రం ఉంటాను, నోవా వాడదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పింది లేదు.
అలాగే ఏనుగు, నేను పెద్ద జంతువుని, నేను మాత్రమే ఉంటాను, మీరందరూ బయటకు పోండి అని చెప్పింది కూడా. అలాగే దేహం అనబడినటువంటి ఈ శరీరములో దేవుడు మనకిచ్చిన అవయవ నిర్మాణము కూడా దేవుని ఇంటితోటే పోల్చాం. రండి రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుదాం. తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అవుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి ఈరోజున ప్రతి వారితోనూ చెప్పుచున్నాము, ఒక్క శరీరములోని అనేక అవయవములు ఎట్లాగైతే ఉన్నావో ఈ అవయవులు అన్నిటికీ ఒకే పని ఎలాగైతే లేదో అలాగే అనేకులమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరంలో అనేక అవయవములమై ఉన్నాం. సింహం పరిసింహం చేస్తా, వేటాడటము, భక్షించి తినటం, కుళ్ళు పోయిందాన్ని నక్కలు భక్షించి తినటం, ఇంకా మిగిలిపోతే ఆకాశ పక్షులు వచ్చి ఎముకల మీద రచించిన మాంసాన్ని పక్షి, ఇవి బయట ఉంటే వాటి పనితీరు. మరి ఇప్పుడు నోవహు ఓడలోకి వచ్చిన తర్వాత పెద్ద గ్రద్ద చచ్చిన కళేబర కోసం ఎదురు చూడలేదు, వేడి రక్తాన్ని త్రాగాలని ఆలోచన సింహానికి లేదు. గొర్రె పిల్ల పిరికి దాని అమ్మో సింహం బాబోయ్, నేను అటువే పెడదు బాబోయ్, నేను పక్కనే దాచుకుంటాను, అమ్మో నన్ను చూస్తే సింహం చంపాను అని ఆ పిరికితనము గొర్రె పిల్లకు కూడా లేదు. ఎక్కడుండగా నోవహు యొక్క వాడలో ఉంటగా. అంటే అవన్నీ కూడా బయటకు వస్తే వేరు పనులు గలవిగా ఉన్నప్పటికీ ఒకే వాడలో అనేక జంతువులు, అనేక జీవరాశులు కలిసి ఎట్లయితే ఉన్నావో, ఒకే దేహములో దేవుడు మనకు విభజించి ఇచ్చిన అవయవ నిర్మాణం యొక్క ఏర్పాటు అనేకములు. కన్ను చేసే పని కన్ను, కాలు చేసే పని కాలు, చేసే పని. అలాగే ఒక చెట్టును చూడండి, ఆ చెట్టుకు పచ్చని ఆకులు కాస్తాయి, పువ్వులు పూస్తాయి, ఫలాలు కలిస్తాయి. ఫలము స్థానంలో ఫలమే ఉంటారు. ఆకు ఫలాన్ని పోగొట్టి ఫలము స్థానంలోకి ఆకు రావడానికి ఇష్టపడదు. అలాగే ఆకు స్థానంలో ఆకే ఉంటాది, ఆకు స్థానంలో పుష్పం వచ్చి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండవలసిన పర్లేదు చెట్టుకి, నేను సరిపోతానులే, అందరూ కూడా నన్నే ఇష్టపడతారు, నా పేరు పుష్పము, నాకు మంచి పరిమళ వాసన వస్తుంది, ఆకుగా నువ్వు అక్కర్లేదని చెప్పి ఆ పుష్పము ఆకుతో చెప్పడానికి వీలు. ఆకు చేసే పని నీడను ఇస్తుంది. రెండవది, గాయమైన వాడికి ఆకులు ఔషధముగా కూడా ఉపయోగపడతాయి. అలాగే ఫలము ఆకలి తీరుస్తుంది, పైగా దాని విత్తనము విత్తితే మరో చోట అలాంటి మరొక చెట్టు కూడా తాగలుగుతాది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనము. అయితే 2వ వచనం, నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు ఎప్పటికీ వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములని పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాపు కాయలు, వాటి పండ్లు వాటి ఆకులు నీడను ఇస్తున్నాయి, పైగా గాయమయ్యే వారికి ఔషధం. ఈ ప్రక్కనే వెళ్ళం, మీ అందరికి బాగా పరిచయమైన ఊరు. ఏం తెస్తున్నారు కందు? ఎస్, ఎన్ని సంవత్సరాల చరిత్ర భారతదేశంలో వెళ్ళ ప్రాంతం. ఎలాంటి పెద్ద చనిపోతాడనేటువంటి ఆ పచ్చకాని ముదిరిపోయిన వాడికి కూడా ఆ ఆకు మొక్క నూనె ఇచ్చిన దాంతో బ్రతికిన వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రక్క చిన్న ఊరిలో మందు, అదేంటది ఆకు మందు కాదా? ఎస్,
ఆకు చేసే పని ఏంటి? అది నలగకపోతే నీడస్తుంది, నలిపితే కనుక ఔషధంగా మారు. అలాగే కడుపుకు మనం తింటే ఫలము ఆకలి తీరుస్తుంది, దాని విత్తనాన్ని మనం విత్తితే మరొక చెట్టు అవుతుంది. పుష్పం చేసే పని ఏంటి? నీకు పరిమళం ఇస్తుంది, దానిలో తేనె ఉత్పత్తి చేస్తుంది. తేనె ఎక్కడ చూస్తుంది? పుష్పములలో నుండి తేనెటీగలు వెళ్ళి ఆ పుష్పాల మీద రాలి దానిలో నుండి తేనె తీసి ఒక చోట పెట్టినప్పుడు తేనె అనేది సకల రోగాలకు ఔషధ గుణము. సకల రోగాలు కూడా ఉపయోగపడేటువంటి దానికి తేనె వచ్చేది ఆ చెట్టు నుండి, పరిమళం వచ్చేది ఆ చెట్టు నుండి, ఆకలి తీరేది ఆ చెట్టు నుండి, నీడనిచ్చేది కూడా ఆ చెట్టు నుండి, రోగమును తొలగించేది కూడా ఆ చెట్టు. అనగా ఆకు నుండి నీడ, రోగ నివారణ. అలాగే పుష్పము నుండి తేనె, పరిమళమైన సువాసన. ఫలము నుండి ఆకలి తీరటము, దాని విత్తనం విదితే అలాంటి మరొక చెట్టు రూపాంతరం చెందారు. ఈ రీతిగా అవి ప్రతి నెల నెలకు సంవత్సరం కాదు ఇది, ప్రతి నెలకు అవి కాపు కాయను. వాటి ఆకులు ఎప్పటికీ వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ నేలలో రాలిపోవు. ఎందుకంటే పరిశుద్ధ స్థలమునుడు బయలుదేరి ఈ నది ఈ సకల జాతుల వృక్షములకు వేరును తగులుకుంటూ ఆ ప్రవహించే సెలయేరు ఆ యొక్క జీవజల నది పారుతూ ఉన్నది. కాబట్టి ఆ చెట్లు నెలకు కాపుతాయి. ప్రభు లోనికి వచ్చిన తర్వాత, గొప్ప ఇంటిలోకి వచ్చిన తర్వాత సమాజంలో మనము ఔషధం అందించే ఔషధ గుణము వంటి ఔషధంగా రూపాంతరించాలి. ఈ మాట అనేకులను గాయములను కట్టేదయ్యిందా? నీ ప్రార్థన అనేక రోగులను బాగు చేసి రక్షణ మార్గంలోనికి నడిపించేదయ్యిందా? నువ్వు ఎండిపోయిన వ్యక్తిగా ఉన్నప్పటికీ నీ దగ్గరకు వచ్చేసరికి నీ రెక్కలు అనేకులకు నీడనివ్వగలిగేదిగా ఉండాలి. నీ జీవితం ఆర్థికంగా వెనకబడిన స్థితిలో ఉన్నా నీలో దైవికమైనటువంటి జీవ పరిమళపు సువాసన నీలో నుండి స్రవించబడుతూ ఉంటాను. నీ మాట వినడంతో అవతల వారికి మధురముగా అనిపించాలి. నీ ఇంటిని చూస్తే ఏంటి మీరు ఇల్లు అయ్యయ్యో ఇలా ఉన్నది, మా శరీరం కుర్చీలు కూడా లేవే. ఎంతో మంది బయట ఉన్నారు అలాంటి వారు. కానీ వారి ప్రార్థన జీవితం, వారి యొక్క నోటి మాట, వారి కంటి ప్రార్థన కన్నీరు నిజంగా ఎన్ని కుటుంబాలు కన్నీరుగా ఉంటాయంటే వారి నోటి మాట ఒక ఔషధం. వారి నోటి మాట అనేకులను నీడనిచ్చేది, అనేకులను రక్షణలో నడిపించేది. వారిని చూసి అనేకులు పరిమళ వాసనగా రూపాంతరం చెందటం. ఒక చెట్టుకి ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. దేని పని అవి ఎట్లాగైతే చేసుకుంటూ పెడుతున్నారో దేహంలో ఎన్నో అవయవాలు మనకు ఉన్నప్పటికీ కన్ను చేసే పని కన్ను, కాలు చేసే పని కాలు, చెయ్యి చేసే పని చెవి, చేసే పని చెవి, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏది మనకు వద్దన్నాము? 5 వేళ్లలో చిటికి వేలు వద్దన్నాం మనం? చెప్పలే. చిటికి వేలు నాకు వద్దని అందామా? లేదే, చిటికి వేలు కూడా మనకు కావాలి. మరి చిటికి వేలు కావాలనుకున్నాం మనము, బ్రొటన వేలు వద్దన్నామా? చెప్పాలి, బ్రొటన వేలు కూడా మనకు కావాలి. కుడి చేయి ఉన్నారు కాబట్టి ఎడం చేతితో పని లేదని చెప్పి ఎడం చేతి తీసి మనం అడుగుతామా? లేదు, ఎడం చేతి కూడా మనకు కావాలి. ఇలా చెప్పుకుంటే మన దేహంలో ఏ వస్తువు మనకు వద్దన్నాము? ఏమంటే మన తలలో స్త్రీల కోసం చెప్తా, పొడవు కలిగిన వెంట్రుకలు ఇంతవరకు జడలేస్తారు. వారు స్నానం చేసేటప్పుడు ప్రతి వ్రేలు యొక్క స్పర్శ ప్రతి వెంట్రుకను తాకుతారు. తుడుచుకునేటప్పుడు ప్రతి తలలో ఉన్న ప్రతి వెంట్రుకను మన బట్టతో తుడిచినప్పుడు, ప్రతి నూనె రాసినప్పుడు మన నూనె యొక్క స్పర్శ ప్రతి వెంట్రుక కూడా అది తాకుతుంటున్నది. అయితే మన తలలో పొడవటి వెంట్రుకలు ఉన్నవి చెప్పాలి, కురసగాలి ఏది మనం కాదన్నా చెప్పాలి. స్నానం చేసేటప్పుడు ఈ ప్రక్క స్నానం చేసి ఈ ప్రక్కను వదిలేసామా? ఈ ప్రక్క మాత్రమే తుడుచుకుంటే ఈ ప్రక్కది నాకు అక్కర్లేదని వదిలేసామా? తుమ్ముకునేటప్పుడు దుమ్మెలతో ఈ ప్రక్క సరిపోతుంది, ఈ ప్రక్క అక్కర్లేదని అనుకున్నామా? లేదే. కానీ ఇదే తలలో పొడవు గలవి, మధ్యస్థితి గలవి, కురచివి ఉన్నప్పటికీ అలాగా మనం స్నానం చేసినప్పుడు ప్రతి వెంట్రుక మనం తల యొక్క నీటితో మనం తడుపుతున్నాం.
ప్రతి దానిని మన చేతులు ఎట్లా అయితే తాకుతున్నాయో దేవుని సంఘములో కూడా సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు నుండి నరములు ప్రతి అవయవానికి ఎట్లాగైతే పనిచేస్తున్నాయో దేవుని సంఘములో అనేక అవయవముగా మనం ఉన్నప్పటికీ మనము ఏ ఒక్కరము దేవునికి అక్కర్లేదనడానికి వీలేదు. దేవునికి నేను కావాలి, అదే దేవునికి నీవు కావు. దేవునికి నా కుటుంబం అవసరం, అదే దేవునికి నీ కుటుంబం కూడా అవసరం. దేవునికి నా ప్రార్థన అవసరం, అదే దేవునికి నీ ప్రార్థన అవసరం. దేవునికి నా చేతి సహాయం, దేవుడికి ఇష్టం, అదే విధంగా నీ చేతి సహాయము కూడా దేవునికి ఇష్టం. ఇందులో నువ్వు మాత్రమే కావాలి, నువ్వు మాత్రమే రావాలి, నువ్వు మాత్రమే తీసుకునిరా, నీది మాత్రమే అంగీకరిస్తాను అననే దేవుడు కాడు. దేవుడికి అందరూ కావాలి, అందరి ప్రార్థన వినేవాడు, అందరి హృదయాలను ఎరిగేవాడు, అందరి కన్నీటి భాష పెందులు తుడుచువాడు, అందరికి సహాయం చేయగలవాడు, తనకు పొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉండేది. ఇలాంటి దేవుణ్ణి కలిగినటువంటి ఈ పెద్ద కుటుంబంలో మనం ఉంటున్నాము. ఇందులో మనందరూ దేవుడు కావాలి. బంగారం వేసుకొని బయటకు వెళ్ళే సమయం, ఫంక్షన్ వెళ్ళేటప్పుడు బీరువలో బంగారం తీసుకుని ధరించుకొని వెళ్తాం. బంగారం అంటది, ఏమిటి ఇవాళ మెడలో వేసుకున్నాం అంటే అప్పుడు ఆమె అంటది, అవును ఇవాళ మా బంధువుది ఫంక్షన్ ఉంది కాబట్టి నువ్వు రావాలి, నిన్ను బట్టి సమాజంలో నేను ఉన్నతమైన వ్యక్తులని నన్ను నేను కలుపరుచుకోవడానికి నువ్వు వచ్చి నా మెడలో పోషణముగా ఒక చక్కని హారముగా వచ్చి కూర్చో. ఘనత ఇవ్వగలిగింది ఆ హారం. ఇంటిలో ఉన్నప్పుడు అది బీరువాలే ఉండొచ్చుగాక. సందర్భాన్ని బట్టి మాత్రం దానిని ఉపయోగిస్తాము, సందర్భాన్ని బట్టి పట్టు వస్త్రాలను ఉపయోగిస్తాము, సందర్భాన్ని బట్టి ఒక రూపాయి డబ్బులు మనం ఖర్చు పెడతాం. ఇవి ఎట్లాగైతే సాగుతున్నాయో దేవుని యొక్క సంఘములో ప్రతి సమయమును బట్టి దేవుడు మనకు వాడుకుంటారు. ఎవరిని త్రోసుకు చేసే దేవుడు కాదు. ఆయా సందర్భాన్ని బట్టి పాటలు పాడేవారు ఆయనకు అవసరం, ప్రార్థన చేసేవారు ఆయనకు అవసరం, పరిచర్య ధర్మం చేసేవారు ఆయనకు అవసరము, సువార్త ప్రకటన చేసేవారు అవసరం. సంఘాన్ని నిలవబెట్టి సంఘాన్ని ఒక మంచి స్థితిలో నడిపిస్తూ నీవు కుడి ఎడములకు తొట్టిల్లిపోకుండా కష్టకాలములో నీ యొక్కకు వచ్చి వాక్యం చేతని ఆదరించే మాలాంటి దైవజనులు కూడా మీకు అవసరం. మీ ప్రార్థనలు నాకు అవసరము, మేము చెప్పే వాక్యము కూడా మీకు అవసరం. మనందరము కలిసి దేవునికి అవసరమై ఉన్నాము. ఎవరిని తక్కువ చేయటం కానీ ఎవరిని తీసివేయటం అనేటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి తలలో పొడవుగా ఉన్న వెంట్రుకలే నాకు ఉంచండి, సైడ్ కాస్త పొరుసుకుని నాకు అక్కర్లేదని ఆమె అలాగే మనం స్నానం చేసినప్పుడు మన రెండు చేతులు కూడా ప్రతి వెంట్రుకలు స్పర్శ తగిలిస్తాము. నూనె రాసినప్పుడు నిండాగా రెండు చేతులతో తల వెంట్రుకలన్నిటిని మనం సమానంగా నూనెతో ఒత్తుతాము. తలను తువ్వేటప్పుడు సమస్తం ప్రతిదానిని మన చేతులు తాకుంటూ పెడతారు. కాబట్టి తలలో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మనం తక్కువ అంచనా వేయలేనప్పుడు తన వెంట్రుక కంటే ఎంతో విలువైనటువంటి మనల దేవుడు ఎట్లా ఇచ్చిపెట్టేస్తాడు. వాక్యంలో రాయబడి నీ తల వెంట్రుకలన్నీ నైవేద్యపడి నీ తండ్రి చిత్తము లేనిది నీ తలలో ఒక వెంట్రుకైనను నేలను రాల్చబడు. అంటే ఒక తల వెంట్రుక మీద ఎంత బాధ్యతగా చెప్పినటువంటి దేవుడు వ్యక్తిగతంగా మన కుటుంబాల విషయంలో దేవుడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాడు ఆలోచన చేయాలి. కాబట్టి కొన్ని సందర్భంలో అనుకోవచ్చు, నేను దేవుడికి అక్కర్లేదు, నిజంగా దేవుడే కనుక నన్ను ఇష్టపడితే నన్ను ఎందుకు స్థితిలో ఉంచుతాడు. ఆ మాట దయచేసి ఎప్పుడు మనం అనవచ్చు. ఏ సందర్భంలో ఏ వస్తువుని ఎప్పుడు పట్టుకోవాలో మనకు తెలుసు. ఉదయం అయ్యింది, తలుపులు మనం తెరిచాము, మొట్టమొదటి మనం చేతితో పట్టుకునేది ఏం తెలుసా? చీపురి గంట. చెప్పలే కదా, ఉదయాన్న చీపురు ఏంటమ్మా నన్ను అట్టుకున్నప్పుడు అంటే అంటదా? ఒక అంటే మనం ఏంటాం, ఎస్ ఈ టైంకి నువ్వు కావాలంటే ఏం మాట్లాడక పావు గంట నీతో పనుంది, ఆ తర్వాత పాత్ర దగ్గరికి వెళ్తాను,
అని చెప్పి ఇల్లంతా ఊడుస్తాం పేరుతో. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి గోడకు కలుపు సందులో దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు మనం చేతులతో ఏం కట్టుకున్నాం, రాత్రి తినేస్తున్నావు అంటే మాసిపోయిన వస్త్రాలు ఉతకటము. ఇదిలో మన చేతులు అనేకమైన వస్తువులు ఎట్లా తాకుతున్నావో దేవుని యొక్క కృప, ఆ కరుణ హస్తాలు కూడా మనం ఆయన కుటుంబంలో మనం ఉన్నాం. ఆయన కుటుంబంలో సభ్యులుగా మనం ఉన్నాం. ఆయన కుటుంబంలోకి వచ్చిన తర్వాత మన సింహం తత్వాన్ని బయట చూపించినట్లు ఇక్కడ చూపించకూడదు. మన మృగతత్వాన్ని కనుపరిచినట్లు ఇక్కడ అలా చూపించవద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత సాధు జంతువుగా మన నాయకులు ఎత్తువనే చెప్పాలి. సింహం ఎత్తువనే గడ్డి మేయును, అన్నిటికీ ఒకే రకమైన ఆకు. కాబట్టి ఈ విధముగా ఉన్నప్పుడే తలుపు వేయబడినది, అన్ని వాడలోకి వెళ్ళినవి. 1 సంవత్సరం పాటు 3 అంతస్తులు కలిగినటువంటి నోవాహు వాడలో సకల జీవరాశులు సంచరిస్తూ ఉన్నాయి. రాత్రి పనులు రాత్రి అన్ని కలిసి ఉన్నాయి అక్కడ. అందులో ఏ జంతువుకి హాని చేయగా నేనే ఉంటాను, ఇది ఉండక్కర్లేదని ఏ జంతువును బయటకు తోసివేసిన సందర్భం కూడా లేదు. మరలా దేవుడు నోవాహు తలుపును తెరవమని చెప్పినప్పుడు అన్ని కూడా జబరగా వచ్చాయి. తప్పిపోయింది అనబడిన కాకి కూడా మరలా అవి నోవాహుకు ఎదురుగా వచ్చి నిలబడి ఉంటారు. నోవాహు అన్నట్టు జన్మ అన్నట్టు దినాలు బయటకు వెళ్ళిపోయి మళ్ళా రాలేదేంటి అయ్యా, ఏదో తక్కువైపోయింది, ఏదో నువ్వు నన్ను విడిచిపెట్టడంతో అక్కడ కొన్ని శవాలు లాంటివి కనపడ్డాయి, వెళ్ళాను అన్న తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ వ్యర్థం అని, నీతోటి నేను ఉండాలనుకుంటాను అని చెప్పి నేను వచ్చేసానయ్యా అన్నప్పుడు అదిగో ఈ తోటి కూడా కలిసి ప్రయాణం. ఈ విధముగా జతలుగా వెళ్ళినవి మరలా జతలుగా వచ్చాయి. అందులో ఏ జంతువు మరొక జంతువుని హాని కలిగించలా. బయట ఉన్న గొప్పతనాలు లోపల నిరూపించుకునే ప్రయత్నాలు, పోటీ తత్వాలు అక్కడ లేవు. అక్కడ అన్ని ఐక్యత కలిగి, సమానత్వం కలిగి, ఏక భావం ఏక తాత్పర్యంతో దైవజనుడు ఏ ఉంచబడుతూ దేవుని చిత్తములు అవి జీవించడం అనేది కుటుంబం లేక వాళ్ళతో ప్రవేశించిన ఆ జంతువులు బట్టి మనకు అర్థమైంది. ఈ రోజు ఆ నోవాహు యొక్క వాడే దేవుని సంఘం. అరారాతు పర్వత శిఖరాన్ని నిలిచినట్టు ఒకనొక దినము సంఘం ఎత్తబడి దేవుని మహిమలో నిలిచే సమయము ఆసన్నమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఒక జాతి, ఒక కులము, ఒక మతము, కేవలం స్త్రీలో ఉన్నారు, పురుషులు అక్కర్లేదు, లేదు పురుషులే ఉన్నారు, అందరూ కావాలి. భూమి మీద దేవుడు మన బ్రతకడానికి 2 నేత్రాలు మనకి ఇచ్చాడు చూడటానికి. 2 నేత్రాలు ఏకకాలంలో ఒకే రీతిగా పనిచేస్తాయి. ఒక కంటికి తెలుపుగా కనబడిన వస్తువు రెండో కంటికి నలుపుగా ఏం కనపడదు. మీకు ఎప్పుడు కనపడుతుంది అలాగా? ఒక ఎరుపు వస్తువు, ఒక ఎర్రని వస్తువు చూసినప్పుడు ఒక కన్ను ఎరుపుని సాక్ష్యం ఇచ్చి రెండవ కన్ను ఇది పసుపు కలర్ చెప్పుద్దండి? లేదే. అంటే కంటి యొక్క దృష్టి ఎంత విలువైందంటే 2 దూరంగా ఉన్నప్పటికీ దృష్టి మాత్రం ఒకటే చూపిస్తారు. ఎదురుగా ఏదైతే ఉన్నదో అది ఫలానా చెప్పుతుంది. రైలు బండి వెళుతుంటున్నప్పుడు రైలు బండి చూసి మనం రైలు బండి వెళ్తున్నప్పుడు అది రైలు బండి. 10,000 మంది చూసినా ఏమని చెప్తారు? అది రైలు బండి అంటారు. ఎందుకని? అది రైలు బండే కాదండి. కానీ దానికి కూడా ఎవరో వచ్చి సైకిల్ అని చెప్తాడా? అంటే మనకు రైలు బండిలా కనపడింది, వేరే వాడి నేత్రానికి సైకిల్ లా కనపడుతుందా? ఎప్పటికీ కాదు. 2 దుఃఖం కలిగి వచ్చి రెండవ కన్ను ఆనందంతో ఉండడానికి ఇష్టపడతారా? లేదే. ఒక కన్ను కన్నీరు కారిస్తే దీనికి సమానంగా రెండవ కన్ను కూడా కన్నీరు కారుస్తాం. అలాగే ఒక బిడ్డ ఆనందముగా
ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడు, బిడ్డకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు కలెక్టర్ అయిపోయాడు నీ కొడుకు అన్నప్పుడు ఇంటి కాడ గిన్నెలు తోసుకుంటున్న తల్లి ఇంటి ముందుకు ఖరీదైన కార్లు పెద్ద పెద్దల వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఆ తల్లి అనుకుంటారు బాబు ఇంత పెద్ద పెద్దోడు పొద్దుటే మా ఇంటికి వస్తారు ఏమిటో కంగారు పడుతుంటే ఆ కారులోంచి కొడుకు దిగి తల్లి కాళ్ళ మీదకి వెళ్ళి నమస్కరించారు. కారణం ఏంటంటే చిన్న దీపపుండిలో చదువుకునేటువంటి ఆ పిల్లవాడు ఒక ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ రేపు కలెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు అంటూ తోముకుంటున్న తల్లి కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ తల్లి కాళ్ళ మీద నమస్కారం పెట్టేసరికి ఆనందానికి అవధులు ఉండవు. ఆ తల్లి ఎక్కడ పూరి గుడుసులో కని పెంచినటువంటి ఆ పిల్లవాడు అంతటి ఉన్నత స్థానంతో తిరిగి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి కళ్ళ నుండి వచ్చే ఆనంద బాష్పాలు రెండు దుఃఖపడినప్పుడు రెండు కళ్ళంతా నీకు సమానంగా ఒక కన్ను ఏడుస్తే ఇంకో కన్ను నవ్వదు కదా. అదే రీతిగా సంఘంలో దుఃఖపడు వారింటికి వెళ్ళి ఓదార్చుడి, సంతోషించు వారింటికి పోయి మీరు కూడా రెండు పనులు చేయాలి. కాబట్టి పెద్ద కుటుంబంలో ఒకరికి దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖాన్ని మనం పంచుకునేవారిగా ఉంటాడు. నీ కుటుంబంలో వాళ్ళెవరో నాకెందుకు, వాళ్ళు ఎలాగపోతే నాకెందుకు, ఆ భావం దయచేసి ఇక్కడ రానియవద్దు. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఒకే వాక్యంతో మీరు పోషించబడుతున్నారు. ఒకే ప్రభు శరీరము, ఒకే ప్రభు రక్తములో మీరు పాలు పొందుతున్నప్పుడు మీరందరూ అనగా యావత్ సార్వత్రిక సంఘం ఏక శరీరం, ఏక భావం, ఏక మనసు, ఏక తాత్పర్యము గలదిగా ఉండాలనేది దేవుని అభిలాష. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసిన పత్రిక మరొకసారి మనం చదువుకుందాం. అదేమిటంటే గొప్ప ఇంటిలో 2వ అధ్యాయము 2వ పత్రిక 20 పాత్రలు 16 పాత్రలు మాత్రమే కూడా ఉంటాము. కాబట్టి సమాజంలో లోకంలో మనం చూసినప్పుడు గొప్ప గొప్ప అపరకోటీశ్వరులు ఉంటారు, మధ్యస్థితి గల వాళ్ళు ఉంటారు, గొప్పవారు మాత్రం నా దగ్గరికి రండి, పేదవారి మీద నాకు అక్కర్లేదని దేవుడు తోసేసేవాడు. కాబట్టి దేవుడికి అందరూ కావాలి. అలాగే దేహంలో మనకి అన్ని అవయవాలు మనకు కావాలని కోరుకుంటే దేవుడికి మనందరం కావలసిన వాడు. కాబట్టి ఒక అవయవానికి గాయమైనప్పుడు తోటి అవయవం దానికి సహకరిస్తాది. కాలులో ముళ్ళు గుచ్చుకున్నాయి, పని చేయడానికి చేతు ప్రయాణం చెయ్యం. ఏమో వాడు పనికి రాలేదు, అయ్యా రాత్రి కాలుకు ముళ్ళు గుచ్చుకున్నది, సలీచరంగా ఉంది, అందుకే నీ పూట పనికి రావటం లేదు. అంటే దేహమంతా ఒక కాలుకు గాయమైతే దేహమంతా విశ్రాంతి తీస్తుంది. అంటే దానిని బట్టి మిగతా అవయవాలను కూడా చింతించే విధంగా అవి పని చేయడానికి బయట ప్రయాణం చేయి. అదే రీతిగా దేవుడు స్వరత్వం నుంచి సంపాదించిన సంఘంలో మన ఉద్దేశాలు అంటే మనకు మనం ఆలోచించుకునేవారుగా కాక ఇతరుల యొక్క ఉద్దేశాలు కూడా మనం గుర్తించాలి. ఇతరుల యొక్క ఆర్థిక స్థితిని మనం అంచనా వేయాలి. ఇతరుల కొరకు ప్రార్థించే వారు అయి ఉండాలి. ఏ కుటుంబం అయినా ఒకవేళ నోవాహు వాడులో కాగి తప్పిపోయినట్లుగా కానీ తప్పిపోతే మరలా దానిని వెతికి సమకూర్చి పోగొట్టుకున్న దాన్ని మరలా పోగొట్టుకున్న స్థాయిని తెచ్చి మరి ఇవ్వగలట. ఇది దేవుడు కోరుతున్న దేవుని ఇతరుల గొప్ప ఆశీర్వాదం. ఇలాగ దేవుని సంఘం ఎప్పుడైతే వర్తిల్లాలన్న కోరిక మనలో ఎప్పుడైతే ఉంటాదో వ్యక్తిగతంగా మన కుటుంబాలు కూడా అదే రీతిగా వర్తిల్లుతారు. జనములలో కుటుంబం ద్వారా యెహోవా యుద్ధకు రండి అని చెప్పి వాక్యంలో రాయవచ్చు. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం ఏమైనా ఉన్నదంటే దేవుని సంఘం. ఈ పెద్ద కుటుంబంలో మనందరం సభ్యులమై ఉన్నాము. దేవుని కుటుంబంలో మనందరం దేవుడికి కావలసిన వారమే. బయట వెళ్తే మనందరి స్థితులు వేరే ఉండొచ్చేమో, కానీ ఇది దేవుని ఇల్లు కాబట్టి దేవుని ఇంట్లో ఎవరు తప్పిపోవద్దు. దేవుని ఇంట్లో ఎవరైనా రాని పక్షి ఉంటే ఎందుకు రాలేకపోయినా పరామర్శించగలిగే ఆ మంచి బుద్ధి, ఆ వివేకం మనకు అవసరమై ఉన్నది.
దైవజనుడు అనబడిన నోవాహుతో ఏ ఆహారం అయితే వాటిని దేవుడు సిద్ధపరిచాడో అవి మాత్రమే తింటూ వాటి మీదే ఆధారపడాలి తప్ప నేను ఎవరనుకుంటున్నాం నేను సింహాన్ని అదే నేను అడుగులో ఉంటే ఏం చేస్తానో తెలుసా అలాంటి మాటలు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. బయటపెడితే మన పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, అది గణస్థితి. నోవాహు వాడలోకి వచ్చేసాం కాబట్టి అలాగే దేవుడు సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి తోటి వారితో మన జీవితం కూడా సమానత్వం కలిగి ఉంటారు. మన ఆధిపత్యాలు మన గొప్పతనాలు ఇక్కడ నిరూపించుకునే ప్రయత్నం చేయకూడదు. కానీ సాధువైనటువంటి నీవు, మృదువైనటువంటి నీవు, గుణములకు అక్షయ అలంకరణ అంతరంగంలో అది మనకు స్వభావ స్థితిగా మనకు ఉండాలి. కాబట్టి దయచేసి గత సంవత్సరం అంతా మన కుటుంబాలను పోషించిన దేవుడు, కాపాడిన దేవుడు, ఇక మీదట మన కుటుంబాలు వర్తిల్లాలి. డబ్బులు దేవుని సంఘం ఎట్లా వర్తిల్లాలి ఇది మీరు ఆలోచించాలి. దేవుని సంఘం ఎలా వర్ధిల్లితే తర్వాత మన కుటుంబాలు ఎట్లా వర్ధిల్లుతాయి, దీవించబడుతుంది రెండో స్టెప్ గా మనం ఆలోచించాలి. కానీ దేవుని సంఘం పట్ల ఏమాత్రం మన బాధ్యత లేని బాధ్యత రహితులుగా మనం ఉంటుంది. కేవలం నేను మాత్రమే బాగుండాలంటే మన స్వలాభం. అట్టి ఆలోచన ఎప్పటికీ దేవుని సన్నిధిలో వర్ధిల్లదు. మన స్వబుద్ధి మీద ఎప్పుడు కూడా మనము ఆధారపడవచ్చు. పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించి ఆయన చిత్తము గైకొని ఆయన సంఘాన్ని ప్రేమించి వాక్యోపదేశం అందించే దేవుని వాక్యం అందించే సేవకుని ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో, సంఘం ఎప్పుడైతే దినాభివృద్ధి చెందుతామో అప్పుడే వ్యక్తిగతంగా మన కుటుంబాలు కూడా వర్తిస్తాయి. అట్టి కృప ప్రభు మనందరి జీవితాలకు దయచేయును గాక.